వద్దాం. మొదటి టాపిక్ ఈరోజు మనం చూడబోయేది రాజా సింగ్. తన మాటలు చేతుల్లో నిత్యం వార్తల్లో ఉండే ఎమ్మెల్యే. తన ఐడెంటిటీని హిందుత్వ అండ్ బీజేపీ, కానీ ఇకపై తనకు ఏ పార్టీ అండ అవసరం లేదు అని కేవలం హిందుత్వనే ఊపిరిగా బతికేస్తాను అంటున్నారు. అనడమే కాదు, ఏకంగా బీజేపీకి రాజీనామా కూడా చేశారు రాజా సింగ్. దీనికి ఆయన చెప్తున్న రీజన్ పార్టీలో సరైన పద్ధతి లేదు అని. అలాంటి పద్ధతి లేని పార్టీలో ఇక తాను ఉండను అని రాజా సింగ్ తెగేసి చెప్తున్నారు. రాజా సింగ్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం రాష్ట్ర అధ్యక్ష ఎంపిక. మామూలుగా ఎప్పుడు దూకుడుపై ఉండే రాజా సింగ్ గత కొన్ని రోజులుగా ఈ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ లైన్ తప్పి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఎన్నిక ఫేర్గా ఉండాలని చెబుతూనే వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. ఇది రాజా సింగ్కు చాలా ఆగ్రహాన్ని తెప్పించింది. అలా ఎలా డిసైడ్ చేస్తారు? నేను పోటీలో ఉంటా, దరఖాస్తు చేసుకుంటా అంటూ మాట్లాడారు. కానీ ఆయనకు సరైన మద్దతు లభించలేదు. దీంతో మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ మొత్తం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు రాజా సింగ్. ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ ఎమ్మెల్యే పదవి విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి రాజా సింగ్ ఎలాంటి రాజీనామా అయితే చేయలేదు. కానీ తను మీ పార్టీ వాణ్ణి కాదు అని స్పీకర్కి చెప్పాలి అంటూ ప్రస్తుత చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తగేసి చెప్పినట్టుగా చెప్తున్నారు రాజా సింగ్. మరి రాజా సింగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇప్పటికే ఆయన నిర్ణయంపై నేతలు ఫైర్ అవుతున్నారు. ఇది పద్ధతి కాదంటున్నారు. ఉదయం పార్టీ ఆఫీస్కు రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంగా వారు వచ్చి ఇక్కడ ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీమతి శోభా కరందాజ్లే గారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం కొరకు వారు రావడం జరిగింది. ఒకవేళ నిజంగానే రాజా సింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్కి సమర్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్ఠకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అభిప్రాయం. గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణతోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది. అయినా పార్టీ మళ్ళీ వారికి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి వెళ్ళారు. ఇవి ఇవాళ జరిగినటువంటి వాస్తవం. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్నది. బయట టీవీలలో వస్తున్నటువంటి ప్రచారం మిగతా వాళ్లకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఇవ్వలేదని, అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు లేకుండా నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. కోట్ల మంది కార్యకర్తలు గల ఏకైక గొప్ప రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరికి ఆదర్శంగా ఉండేటటువంటి నాయకత్వం. ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఏ చిన్న లోపం లేకుండా పూర్తిగా ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. బయట జరుగుతున్నటువంటి టీవీల్లో కొన్ని వార్తలు వస్తున్నటువంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. నియమావళికి అనుగుణంగా 10 మంది
సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ ఇస్తేనే ఆ యొక్క నామినేషన్ పత్రం ఆమోదం అవుతుంది. కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజా సింగ్ రాజీనామా వ్యవహారం ఇప్పుడు బీజేపీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదంతా చూస్తుంటే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ సీరియస్గా తీసుకుందా లేదా అనే టాక్ కూడా వినిపిస్తోంది. అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుంది అని క్లారిటీ ఇచ్చేసింది. నిజానికి రాజా సింగ్ ఎప్పటి నుంచో తను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ రాజా సింగ్ అలాంటి అవకాశాన్ని కల్పించడానికి కనీసం ఆయన నామినేషన్ వేయడానికి కూడా అవకాశాన్ని ఇవ్వలేదు. ఎవరైతే 10 మంది సభ్యులు తన నామినేషన్ పత్రంపై సంతకం చేయాలో అలా సంతకం చేసే సమయంలో తనకు ఆ సంతకాలు చేయకుండా ఆ సభ్యులను బెదిరించారు. మీరు బీజేపీలో ఉండాలనుకుంటున్నారా, మిమ్మల్ని సస్పెండ్ చేయాలనుకుంటున్నారా అంటూ తనకు మద్దతు పలికే సభ్యులను బెదిరించారు అంటూ రాజా సింగ్ చెబుతున్నారు. ఇప్పుడు రాజా సింగ్ మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ ఆయన దండం పెట్టి కిషన్ రెడ్డికి తన పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను ఇచ్చి వెళ్ళిపోయారు. కిషన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు రామచంద్రరావును రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఎన్నిక కాబడుతున్న సమయంలో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగింది అని రాజా సింగ్ అంటూ ఉన్నారు. సో రాజా సింగ్ వ్యవహారాన్ని ఎలా చూడాలి? రాజా సింగ్ అంటూ ఉన్నారు బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని లేదు, చాలామంది బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వకూడదని అనుకుంటూ ఉన్నారు అంటూ హాట్ కమెంట్స్ కూడా చేశారు రాజా సింగ్. దీనిపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది, అసలు రాజా సింగ్ కామెంట్స్ని ఏ విధంగా చూడాలనే విషయంపై మాట్లాడటానికి ఉప్పల లక్ష్మణ్ సీనియర్ విశ్లేషకులు మనకి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. లక్ష్మణ్ గారు, రాజా సింగ్ వ్యవహారాన్ని ఎలా చూడాలి? నిజానికి అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికను కూడా ఎలా చూడాలి? చాలా మంది పోటీ పడ్డారు. అటు ధర్మపురి అరవింద్, ఇటు ఈటెల రాజేంద్ర, రాజా సింగ్ లాంటి వాళ్ళు చాలా మంది ఆశించారు. కానీ రామచంద్రరావుకి ఇవ్వటాన్ని ఎలా చూడాలి? అదే సమయంలో రాజా సింగ్ రాజీనామాని ఎలా చూడాలి? సరే, రాజా సింగ్ విషయం వేరు, పార్టీ అధ్యక్షుడు నియామకం వేరు. కాకపోతే ఆయన దాన్ని లింకప్ చేసేసి ఆ సందర్భం తీసుకొని నేను రాజీనామా చేసి అంటున్నాడు. అది కూడా పార్టీకి రాజీనామా చేసి, సరే పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఆయన ఎలా కన్విన్స్ చేస్తుంది అనేది తర్వాత అంశం. అయితే పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు. మీరు అన్నట్టు ఏంటంటే చాలా పేర్లు వచ్చాయి. వచ్చినప్పుడు ఏంటంటే ఎంత చెప్పినా కూడా పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అధిష్టానం అన్ని ఆలోచించి ఊహాత్మకంగా తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉండాల్సి అందరూ. కాకపోతే ఎవరికి వాళ్ళు ఊహించుకుంటారు, మాకు అవకాశం వస్తుందేమో, నా కేంద్రంలో మంత్రివర్గ స్థానం కల్పిస్తారేమో, ఇట్లా ఊహించుకుంటారు. ఇప్పుడు వేరే రాజకీయ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్ళకి పెద్దపీట వేస్తే అనేక విమర్శలకు తావుతీస్తుంది. ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. అవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఎన్ని చెప్పినా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మూడింటి మధ్యనే పోటాపోటీగా నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళ నుంచి వచ్చినట్టు వాళ్ళకి పెద్దపీట వేశారు అనుకోండి, అక్కడ మళ్ళీ గ్రూప్ విజయాలు తయారైంది. ఇప్పుడు ఇతను ఏబీపీ కార్యకర్త, ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నప్పటి నుంచి కూడా చాలా సీనియర్, మంచి పార్టీ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ అతనికి అవకాశం ఇచ్చి పార్టీని నడిపించడం ఎలా ఉంటది, ఒక ఇతర కల్చర్లో నుంచి వచ్చినటువంటి నాయకులకు అవకాశం ఇస్తే పార్టీ ఎలా నడుస్తుంది అన్నది ఆలోచిస్తారు. ఇంకా రాజా సింగ్ విషయం అంటావా, మీరు అన్నట్టు ఏంటంటే కిషన్ రెడ్డికి ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కూడా వివాదాలు ఉన్నాయి. అభ్యర్థుల విషయంలో కానీ, తర్వాత ఇతర విషయాల్లో కానీ, ఏది కూడా తను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తనను సంప్రదించడం లేదు, పరిగణలోకి తీసుకోవడం లేదు అన్నది ఆయన పూర్తిగా అసంతృప్తితో ఉన్నాడు. ఇది కిషన్ రెడ్డి మీద. కిషన్ రెడ్డి కలుపుకొని పోయే ప్రయత్నాలు ఏమైనా చేశాడంటే చేయలేదు. ఆయన నియోజకవర్గంలో సీటును కూడా వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశాడని కూడా ఆయనకు ఆగ్రహం. అవును, జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా నన్ను పరిగణలోకి తీసుకోలేదు, నా మాట వినలేదని మొన్న అలిగాడు. బీజేఎల్పీ విషయంలో కూడా ఆయన ఆశించి భంగపడ్డాను అంటూ అప్పుడు కూడా అలిగాడు.
ఆ, ఒకటి ఏంటంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఉమ్, వ్యక్తికి ఇప్పటికీ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఒక పోపు లేదు. ఎందుకంటే నగరంలో చూశారు కదా, అందరూ ఓడిపోయారు అసెంబ్లీ. ఒకటి ఆయన గెలిచాడు అంటే గ్రేట్ కదా అది. ఉమ్, మరి ఇప్పుడు కిషన్ రెడ్డి పార్లమెంట్ మెంబర్, ఆయన ఆయన పరిధిలో ఆయన గెలిపించుకోలేకపోతే ఆయనని అంతకుముందు ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా గెలిపించుకోలేకపోయాడు. ఆ, ఓడిపోయాడు అసెంబ్లీ. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఆయన గెలిచాడు. సిటీలో ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఒక్కడే బీజేపీ ఎమ్మెల్యే, ఎవరు లేరు. ఉమ్. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ప్రజలు ఎందుకు అంగీకరించి ఓట్లేస్తున్నారు, గెలిపిస్తున్నారు అనేది ఈ పార్టీ ఆలోచించాల్సిన అవసరం. అంటే ఇక్కడ ఒక విషయం, లక్ష్మణ్ గారు, రాజాసింగ్ అంటుంది ఏంటంటే కనీసం నన్ను నామినేషన్ కూడా వేయనోలేదు, నా నామినేషన్ పేపర్ మీద 10 మంది సంతకం పెట్టాలి, 4 సంతకం పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళని బెదిరించారు అని చెప్తూ ఉన్నారు. మరి అంటే ఒకటి బెదిరించారంటే జనరల్ గా భారతీయ జనతా పార్టీలో బెదిరించారు కానీ సలహా చెప్తారు. ఇప్పుడు పార్టీలో సిద్ధాంతపరంగా ఎలా ఉంటుందంటే అధిష్టానం పైనుంచి ఫలానా వ్యక్తిని పెట్టాలనుకుంటున్నాము అనే సమాచారం ఇచ్చినప్పుడు ఉమ్, ఇంకా మిగతా వాళ్ళతో నామినేషన్లు ఎవరితో ఎవరి పేరు వచ్చిందో వారి నామినేషన్ మాత్రమే ఫైల్ చేపిస్తారు, ఏదో చెప్తారు. అది ప్రజాస్వామ్యమా కాదా అంటే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇవాళ జాతీయ పార్టీలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడిపిస్తారు. ఉమ్, అలా అలా ఒకవేళ అనుమతించారనుకోండి, పోటీ జరిగితే పార్టీలు అంతర్గతంగా గ్రూప్ తగాదాలు కనిపిస్తాయి కదా. పోటీ జరగకపోయినట్టు ఏముండదు. జరిగితే ఏమైపోతుంది, రాజాశ్రీ 10 మంది సపోర్ట్ చేశారు అనుకోండి, ఉమ్, వాళ్ళని శత్రువులుగా చూస్తారు గెలిచిన వాళ్ళు. ఆయన కూడా లేదా ఆయన గెలిచాడు అనుకోండి, యువతల వాళ్ళని శత్రువులుగా చూస్తారు. ఇవన్నీ అవసరం ఉండదు. ఇదిగో పలానా ఆయన ఉంటే బాగుంటుంది అని నిర్ణయించామని ఆ సో పేరు ఇలాంటివి చెప్పినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైతేనే పార్టీ ఐక్యమత్యంగా ఉంది, క్రమశిక్షణతో ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి అన్నట్టు. పోతుంది. అయితే ఎందుకు ఈ ప్రాసెస్ అంటే ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం, అంటే పార్టీ నియమ నిబంధనల ప్రకారము ఖచ్చితంగా రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక జరగాలి. ఉమ్, ఈ రాష్ట్రాల అందువలన ఏంటి, ఇక్కడ మినిమం 50% రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రక్రియ పూర్తి అయి ఉండాలి, నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. అందువలన ఏంటి అంటే త్వరగా చేస్తారనమాట. నోటిఫికేషన్ ఇవ్వడము, క్యాండిడేట్ చెప్పడము. అదంతా ఆయన కూడా తెలుసు, రాజాసింగ్ కూడా. కాకపోతే ఏంటంటే తను కేవలం కిషన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఒక బూచి చూపించేస్తాడు. ఇది నేను అధ్యక్షుడు కావాలనుకుంటున్నా అంటే ఎట్లా అయిపోతుంది? కిషన్ రెడ్డి చేతిలో కూడా ఉందా? నువ్వు కిషన్ రెడ్డి నిర్ణయించాడా? రామచంద్రరావు కాదు కదా. ఢిల్లీలో వాళ్ళు కూర్చొని అన్ని విషయాలు ఆలోచించి ఈ పలానా అంటే బాగుంది. ఇప్పుడు అటు అనుకుంటే ఈటల రాజేందర్ కూడా అసంతృప్తి చెందాల. ఆయన పేరు కూడా బీసీ కమిటీ. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం బీజేపీ నిర్ణయం తీసుకొని ప్రకటించింది, ఈ గెలిస్తే కనుక బీసీ అభ్యర్థిని మేము ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది కదా. అవును, అది ఇంకా పోలేదు, అలాగే ఉంది కదా. ఉమ్, రాబోయే ఎన్నికల్లో కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మళ్ళా చెప్తారు బీజేపీ వాళ్ళు. అలాంటప్పుడు బీసీ అనేటువంటి ఇతన్ని ఎంకరేజ్ చేయాలి కదా ఈటల రాజేందర్ కూడా. అంటే ఉమ్. పార్టీ లేకపోతే తక్కువ కాలం అయింది. అవునవును, వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. బీజేపీలో తొలి నుంచి ఒక 9-10 సంవత్సరాలు పార్టీలు అవును. ఉంటే అప్పుడు వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చేటట్టు పనిలోకి తీసుకోకుండా పార్టీకి అడ్జస్ట్ అయి పనిచేస్తున్నారని భావించి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ క్యాండిడేట్ అనుకున్నాము, అనుకున్నప్పుడు అప్పటికే 10 సంవత్సరాలు అవుతుంది, 9 సంవత్సరాలు దాటిపోతుంది అవకాశం అనేది. అందువలన ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీనే చేయాలని అనుకున్నప్పుడు ఇక నీకు వేరే ఆలోచన ఏముంటది? ఇంకా ఇప్పుడు మాస్ లీడరు. కానీ ఈ లోపే ఇంకొక అధ్యక్షుడు కూడా మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 years ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకో 2 years బీజేపీ తెలంగాణకి ఇంకో అధ్యక్షుడు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ రాజాసింగ్ అన్న మాటలు కూడా ఏంటంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఇష్టం లేని కొందరు చేస్తున్నటువంటి ప్రయత్నాలని అంటూ ఉన్నారు. సో ఈ మాటలను ఎలా చూడాలి? బీజేపీలో పార్టీలో ఉంటూ
బీజేపీని అధికారంలో రాకుండా చెయ్యాలనే ఆలోచన ఎవరికి ఉంది అంటే ఎవరికి లేదు. నాకున్న అవగాహన మీద అలా ఎందుకుంటది? అధికారం లేకొస్తే అధికారం చెలాయించాలని అందరికి ఉంటుంది, ఎవరికైనా. నాకు కానీ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. ఒకవేళ ఇతర పార్టీ నుంచి వచ్చి బీజేపీని అణగదొక్క ప్రయత్నాలు చేస్తున్నారంటే వాళ్ళని ఉంచుతారా? ఇంతసేపు ఒక నిమిషాల్లో బయట పంపించేస్తారు, ఉంచారు కదా. అందువల్ల ఎవరైనా కోరుకోరు. కానీ కాకపోతే వ్యూహంలో భాగంగా మీకు అసలు క్వశ్చన్ వేయాల్సినటువంటి బాధ్యత ఉంది, రాజశేఖర్ అయినా నాకైనా ప్రజలకైనా. మీరు అధికారంలోకి రావాలని ఉన్నారా? నెక్స్ట్ ఎన్నికల్లో రాకూడదని అనుకుంటున్నారా? రావాలని అనుకుంటే మీ వ్యూహం ఏంటి? మీరందరూ యూనిటీగా ఉండాలా, అందరినీ కలుపుకొని పోవాలా? సో ఇక్కడ బీజేపీ వ్యూహం, మీరు ఒక విశ్లేషకులుగా లక్ష్మణ్ గారు మీకు ఏమనిపిస్తుంది? నిజానికి ఒక చర్చ కూడా వినిపిస్తూ ఉంటుంది. బండి సంజయ్ తర్వాత రాష్ట్ర బీజేపీలో దూకుడు తగ్గింది అనే కొన్ని మాటలు కూడా వినిపిస్తూ ఉంటుంటాయి. ఆ తర్వాత సౌమ్యంగా అఫ్కోర్స్ బీజేపీకి లాయల్గా ఉండటం, బీజేపీకి లాయల్గా ఉండి దూకుడుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రెండు కేటగిరీలో దూకుడుగా ఉన్న వాళ్ళకంటే లాయల్గా ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉండటం వల్ల ఇక్కడ కొంత పోరాట పడిమ తగ్గిపోతుంది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. రాజాసింగ్ అనేది కూడా అదే, నాలాంటి వాడికి ఇవ్వడం ద్వారా నేను దూకుడుగా బీజేపీని ముందుకు తీసుకువెళ్తాను అనే అభిప్రాయంలో ఆయన ఉన్నాడు. సో ఎలా చూడాలి దీన్ని? నిజమా అది ఆ చర్చ? ఇప్పుడు ఒక్కోసారి దూకుడు రివర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు సమాజానికి వ్యతిరేకంగానో లేకపోతే ఒక కులాలు మతాలకు వ్యతిరేకంగానో నోరు జారారనుకోండి, ఎంతవరకు వెళ్తుంది ఆ ఇష్యూ చెప్పు? ఆ పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది కదా నోరు జారితే. రాజశేఖర్ నోరు జారేటువంటి మనిషే కదా, రాదని ఎవరన్నా అని చూస్తున్నాం కదా, ఆయన మాట్లాడే మాటలు పార్టీకి. ఇవాళ బీజేపీ కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉంది దేశవ్యాప్తంగా. ఎక్కడ కూడా మత కులాలు అవకాశం ఇవ్వకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ అలాంటి నోటు దురుస్తున్నప్పుడు ఒక్క మాట చాలు రివర్స్ కావడానికి రాజకీయ ఎన్నికలకు, ఒకే ఒక్క మాట చాలు. అందువలన పరిస్థితులు పట్టి పోవాలి. ఆ దూకుడు ఎందుకు? ప్లానింగ్ ఉండాలి అంతే. ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళి రూట్ లెవెల్లో పనిచేయాలంటే, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పనిచేయగలిగితే ఓటమి అనేది జరగదు. ఆ పని చేపించేటువంటి నాయకత్వం కావాలి తప్ప దూకుడు అవసరం లేదు. దూకుడు ఏంటి? రోజు రకరకాల లాంగ్వేజ్ తో మాట్లాడుతూ దూషించుకుంటూ సర్కాస్టిక్ మాటలు మాట్లాడుతుంటే అవన్నీ ఊరికి ఆ నిమిషానికి నవ్వుకోవడానికో ఆ నిమిషానికి ఏదో మాట్లాడడానికి బాగుంటాయి. కానీ వీళ్ళు అధికారం లేకపోతే ఏం చేయగలుగుతారు అనేది ఆలోచిస్తారు కదా ఓటమి అయినా. అలాగే నెట్వర్క్ కూడా ఉండదు. ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నెట్వర్క్ ఇంకా బీజేపీకి లేదు. దానికి తెలంగాణలో ఇంకా నెట్వర్క్ పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా గ్రామ కమిటీలు లేవు. చాలా గ్రామ కమిటీలు ఉండి గ్రామంలో పనిచేసే వాళ్ళు కాదు. ఎక్కడ హైదరాబాద్ నుంచో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నికల సమయంలో గ్రామాలకు వెళ్ళి పనిచేయాలంటే ఎంతకాలం నడుస్తుంది? అట్లా కరెక్ట్ కాదు. ఫైనల్ గా అసలు మీకు ఏమనిపిస్తుంది? 3 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేని పక్కన పెట్టడంలో బీజేపీ వ్యూహం ఏమనిపిస్తుంది మీకు? అంటే ఆయన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో పక్కన పెట్టడం. పక్కన పెట్టేది ఏముంది? ఇక్కడ పక్కన పెట్టారని ఎవరున్నారు? ఇప్పుడు పక్కన పెట్టేది లేదు. ఎక్కడ వ్యూహంలో భాగంగా పలానా ఉంటే బాగుంటది, ఉండమని చెప్తారు. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, అప్పటికే పీరియడ్ అయిపోయింది. ఎవరిది? కిషన్ రెడ్డిది పొడిగించారు. ఎందుకు? ఆ ఎన్నికల్లో ఏదైనా మార్పులు చేస్తే ఇబ్బందులు వస్తాయేమో అనుకున్నారు. సక్సెస్ అయ్యారు, 8 సీట్లు తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు జమీల్ ఎన్నికలు అంటున్నారు, 27లోనే నవంబర్ డిసెంబర్ లో రావచ్చు అని అన్నప్పుడు ఆ వ్యూహం ఉంటది. ఇప్పుడు అధ్యక్షుడు అనే ఆయన జాతీయ పార్టీలకు నేషనల్ లెవెల్లో అంటే ఢిల్లీ లెవెల్లో కంట్రోల్లో ఉంటాడు, అంతేగాని స్టేట్ లెవెల్లో కంట్రోల్. ప్రాంతీయ పార్టీలో వాళ్ళ చేతిలో వీళ్ళు అట్టగాదు కదా. కాంగ్రెస్ కానీ బీజేపీ గారి కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలోనే ఉన్నప్పుడు ఇద్దరిని నడిపించే బాధ్యత ఎవరిది? ఢిల్లీ. ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పింది విని పోయి నడిపించే నాయకుడే కావాలి. కానీ నేను నా ఇష్టం వచ్చేట్టు నేను నిర్ణయాలు తీసుకుంటాను అనే నాయకుడు వస్తే ఇబ్బందే కదా. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వివరించినందుకు. మొత్తానికి రాజాసింగ్ అలిగారు, పార్టీకి రాజీనామా చేశారు, మీకు మీ పార్టీకి ఓ దన్నం అని చెప్పి వెళ్ళిపోయారు.
నన్ను ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారనే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కి చెప్పండి, అసెంబ్లీలో నన్ను సస్పెండ్ చేయమని చెప్పండి అని రాజాసింగ్ అడుగుతున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారా లేదా, లేదు ఆయన పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి దాన్ని బీజేపీ అంగీకరిస్తుంది ఆయన రాజీనామాను, ఏం జరుగుతుంది?